అనిపించింది అసలు నారా లోకేష్ గారు మీ ఇంటికి వచ్చి ఎలా చాలా సంతోషంగా అనిపించింది సార్. సారే వచ్చి స్వయంగా మా ఇంటికి వచ్చి పట్టా ఇవ్వటం, చాలా ఆప్యాయతగా మాట్లాడటం మాకు చాలా సంతోషంగా అనిపించింది సార్. మా కుటుంబం అంతా రుణపడి ఉంటాం సార్. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు? మేము 15 సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నాం సార్. ఆల్రెడీ మేము అర్జీలు పెట్టుకున్నాము, చాలా చోట్ల అడిగాము, కానీ ఎక్కడైతే మాకు పట్టాలు అయితే రాలేదు. కొండ ప్రాంతం రావని చెప్పారు. ఈసారి సార్ వచ్చిన తర్వాత మాత్రం పాదయాత్రలోనే మాకు చెప్పారు, గతంలో చెప్పున్నారు ఇస్తామమ్మా అని. మేము సార్కి చెప్పినప్పుడు ఒప్పుకున్నారు. చెప్పిన విధంగానే మాకు ఇప్పుడు పట్టా ఇచ్చారు. పట్టా ఇవ్వటమే కాకుండా రిజిస్ట్రేషన్ చేసి నేరుగా వచ్చి మా ఇంటికే వచ్చి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. అంటే ఎంతసేపు మీతో ఆయన మాట్లాడారు? పావుగంట సేపు మాట్లాడారండి. చాలా ఆప్యాయతగా మాట్లాడారు, మా ఇంట్లో మనిషిలాగా మాట్లాడారు. చాలా బాగా సంతోషంగా అనిపించింది సార్. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు మీకు పట్టాలు ఇస్తానన్నారు, 10 నెలల్లోనే ఇచ్చారు కదా? 10 నెలల్లో చాలా సంతోషంగా అనిపించింది సార్. అంటే దాదాపు ఇక్కడ ఎంతమంది నివసిస్తూ ఉన్నారమ్మ ఇలాగా పట్టా లేని ఇల్లు? 100 ఇళ్ళు పైగా ఉన్నాయండి. అందరికీ ఇప్పుడు పట్టాలు అయితే వచ్చినాయి, ఇస్తారు. రేపటి నుంచి మీటింగ్ పెట్టి మా వరకు మొదటి పట్టా మాకే వచ్చి ఇవ్వటం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. అంటే గతంలో కూడా ఎంతో మంది నాయకులు మీకు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేసిన పరిస్థితి, వాళ్ళకి లోకేష్ గారికి తేడా ఏం గమనించారు అసలు ఇప్పుడు? వాళ్ళు ఇవ్వలేదు సార్. ఈ సార్ వచ్చిన తర్వాత మాకు ఇచ్చారు సార్. ఏం చెప్తారా మా ఆఖరిగా లోకేష్ గారి గురించి? లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ మా తరపు నుంచి. మాకే మొదటగా పట్టా ఇవ్వటం, బీసీలను గుర్తించి మాకు పట్టా ఇవ్వటమే కాకుండా రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చారు. నేరుగా సారే వచ్చి ఇచ్చారు కాబట్టి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్.